చేర్యాల గ్రామంలో వృద్ధ మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు పుస్తెల తాడును దోచుకెళ్లిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల గ్రామంలో వృద్ధ మహిళ మెడలోని 4 తులాల బంగారు పుస్తెల తాడును దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 4 తులాల బంగారు పుస్తెల తాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 26న సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగుడు ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు కత్తి అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అప్పుల కారణంగానే ఈ దోపిడీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగవంతంగా ఛేదించిన కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ అభినందించారు. మనకు కీసర పిఎస్ లిమిట్స్లో 26 రోజు 26th ఇదే మంత్ జూన్ నెలలో ఒకటి కేసు అయింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చిర్యాల గ్రామంలో ఉన్న కంప్లైంట్ పేరు ఏంటంటే సింగిరెడ్డి మల్లమ్మ. తను ఇంట్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి ఖర్చు పెట్టుకొని వచ్చేసి డోర్ కొడితే ఓపెన్ చేసింది ఆమె ముసలామె. తర్వాత హస్బెండ్ ఏంటంటే బయట పడుకొని ఉంటాడు, ఏజ్డ్ అతను కూడా. హస్బెండే డోర్ కొట్టాడేమని చెప్పేసి ఆమె డోర్ తెరిచింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock డోర్ తెలిస్తే గుర్తులేని వ్యక్తి ఇది ముఖానికి మాస్క్ పెట్టుకొని ఖర్చు కట్టుకొని వచ్చేసేసి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును గుంజుకొని పారిపోయాడు. ఆ టైంలో చిన్న స్కఫుల్ జరిగింది. స్కఫుల్ టైంలో ఆమెకు మెడకు చిన్న గాయాలైనాయి. ఆ కేసులో రాబరీ కేసులో మేము కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ క్రమంలో మేము టెక్నికల్ అన్ని ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ చేసుకుంటే అదే చీర్యాల గ్రామానికి చెందిన కత్తి అనిల్ కుమార్, ఇతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు, ఏజ్ 30 సంవత్సరాలు. ఇతను ఈ అఫెన్స్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. మరి ఇతనికి కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పులతోని ఏం చేయాలనేది ఇతను అప్పులు దానికోసం అని చెప్పేసి ఈ చీర్యాల గ్రామంలో చివరికి ఉంటుంది విలేజ్. ఇతను తన వ్యవసాయ పొలానికి పోయే రూట్లోనే ఉంటుంది. ఇతను గమనించి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ అని చెప్పేసి ఈజీ టార్గెట్ అని చెప్పేసి అఫెన్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇతను ఈరోజు అరెస్ట్ చేసి అతని కోర్టు ముందల ఆల్ ఎవిడెన్స్తోని ప్రొడ్యూస్ చేస్తున్నాం.